ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా ఫలితాలపై ఫోకస్ పెట్టాయి. ఇప్పటికే వైసీపీ, టీడీపీ ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను సిద్ధం చేశాయి. గుంటూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చే నెల 4వ తారీఖు ఏం జరగబోతుంది, ఎన్నికల కౌంటింగ్ ఫలితాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఇదే ప్రస్తుతం ఒక చర్చగా మారింది. అంతేకాకుండా కూడా ఇప్పటికే నరాలు తెగిపోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా కూడా ముఖ్యంగా మనం చూస్తే కూడా ఎక్కడ నలుగురు కూర్చున్నా, నలుగురు గుమికూడినా, నలుగురు ఎక్కడ ఉన్నా కూడా ఇదే చర్చ, జూన్ 4వ తారీఖు ఏం జరగబోతుంది అనేది. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఇక రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వైసీపీ కానీ టీడీపీ పార్టీలు ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంటు ఇదంతా కూడా మనం చూసాము. ఆ తర్వాత మే 13వ తారీఖు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇక ఎవరైతే పోటీ చేశారో అభ్యర్థులంతా కూడా 20 రోజులు గ్యాప్ రావడంతో ఫలితాల పైన 20 రోజులు గ్యాప్ రావడంతో కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది ఫ్యామిలీలతో కుటుంబ సమితిగా పర్యటనలకు వెళ్ళారు, టూర్లకు వెళ్ళినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇక అయితే ప్రస్తుతము ఇక ఎన్నికల ఫలితాలపైన ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టాయి ఆయా రాజకీయ పార్టీలు. ఇందులో భాగంగానే టీడీపీ కానీ వైసీపీ కానీ ఏజెంట్లు ఎలా ఉండాలి, ఎన్నికల కౌంటింగ్లో ముఖ్యంగా ఏజెంట్లకు ఎలాంటి అనుభవం ఉండాలి, వాళ్ళ నియమ నిబంధనలు ఏంటి, వాళ్ళ ఎన్నికల ప్రక్రియలో సరళిలో ఎలా దృష్టి పెట్టాలి, దీనిపైనే ఇటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఏజెంట్ల సెలక్షన్ పైన ప్రధానంగా ఫోకస్ చేశాయి, దృష్టి పెట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో వైసీపీలో ప్రధాన జగన్ తర్వాత అతి ముఖ్య నేతగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేయడం కానీ, ఆ తర్వాత వాళ్ళకి ఎలా ఎన్నికల్లో ఉండాలి, ఓట్ల విషయంలో ఎలా గట్టిగా ఉండాలి, ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఇప్పటికే కొంతమంది ఏజెంట్లకి క్లాసులు కూడా చెప్పారట. మరోవైపు జూన్ 1వ తారీఖు తెలుగుదేశం పార్టీ కూడా ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేసింది. ఎన్నికలలో ఎలా పాల్గొనాలి, ఎలాంటి అనుభవం ఉండాలి, అంతేకాకుండా ఇటు ఇరు పార్టీలు కూడా ఏజెంట్ల పైన కేసులు లేకుండా కూడా ఉండాలని ఈసీ ఒక నిబంధన పెట్టడం కూడా దానిపైన కూడా ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్లో ఏజెంట్లు మనవాడై ఉండాలి, అవతల పార్టీకి చెందిన వ్యక్తి ఉండకూడదని, మరోవైపు అవసరమైతే ఏదన్నా స్వల్ప మెజార్టీ కానీ లేకపోతే కొన్ని ఓటింగ్లో ప్రక్రియలో భాగంగా కొన్ని అవకతవకలు కూడా జరగవచ్చు కౌంటింగ్లో, దాంతో ఏజెంట్ అనేవాళ్ళు చాలా బలంగా ఉండాలి, ఆ పార్టీకి కమిట్మెంట్గా ఉండాలి, ఒక కట్టుబాటుతో ఉండాలి. అలాంటి వ్యక్తులు మాత్రమే ఈ ఏజెంట్లుగా సెలక్షన్ చేస్తారు ఆయా రాజకీయ పార్టీలు. అంతేకాకుండా కూడా ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే కూడా ఎవరైతే ఉన్నారో ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఏజెంట్లు సొంత పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి, దాంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా మనం చూస్తే కూడా ఎక్కడైతే కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ప్రైవేట్ టీచర్గా పనిచేస్తారో ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉండేవి, ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్న నేతలపైన ముఖ్యంగా ఏజెంట్గా ఉండేందుకు వాళ్ళని అభ్యర్థిస్తున్నారంట, ఏజెంట్గా ఉండాలని చెప్పి కోరుతున్నారంట. ప్రస్తుతం అదే ఒక చర్చనీయాంశంగా కూడా మారుతుంది. అదే ఒక స్కూల్లో పనిచేస్తున్నటువంటి కాలేజీలో పనిచేస్తున్న టీచర్ అయితే వాళ్ళకి ప్రతి టేబుల్ పైన అంటే ముఖ్యంగా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే పోస్టల్ బ్యాలెంటు, ఆ తర్వాత అసలు ఎన్ని రౌండ్లు, ఎన్ని టేబుల్స్, వీటన్నిటిపై కన్నా ప్రధానంగా కూడా దృష్టి పెట్టి ఉండాలి, వాటిపైన ప్రధానంగా ఫోకస్ చేసి ఉండాలి. ఇది మనం చూస్తే మొత్తానికి ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఏజెంట్ల యొక్క సంబంధించినటువంటి అప్డేటు. కెమెరామెన్ అనిల్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, గుంటూరు.